తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. మొత్తం 10 మంది శాసనసభ్యులకు నోటీసులు చేరుకున్నట్లు సమాచారం. ఇలా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సభాపతి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది గులాబీ పార్టీ. దీంతో బీఆర్ఎస్ ఫిర్యాదులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం చెప్పడంతో న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ చర్యలు మొదలుపెట్టారు. ఇక వివరణ కోరుతూ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి విచారణ కూడా మొదలు పెడతారని చర్చ జరుగుతోంది. ఇక తొలి విడతలో 5గురు ఎమ్మెల్యేల వివరణ నమోదు చేశాక మళ్లీ విడతలో మరో 5గురి వివరణ రికార్డు చేస్తారని టాక్. ఎమ్మెల్యేల వివరణ పరిశీలించాకే వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? ఎవరిపై వేటు వేస్తారు? ఎంతమంది అనర్హత పరిధిలోకి వస్తారు అనేది ప్రశ్న. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో సాంకేతికంగా ఇబ్బంది పడేది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బి ఫారంపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడమే దీనికి కారణం. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. తాము కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యేలు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము తప్ప పార్టీ మారలేదని వాదిస్తున్నారు. స్పీకర్ నోటీసులకు ఇదే విధంగా వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఎమ్మెల్యేలు. ఇక పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు అంటే స్పీకర్ ఏం చేస్తారు? ఇది కూడా ప్రశ్నే. అందుకే అనర్హత అంశం తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తోంది.